జై శ్రీరామ్ హిందూ బంధువులకు స్వాగతం. ఆళ్లగడ్డలో హిందూ సమ్మేళనం చేయండి సోదరా విజయవంతం. ఆళ్లగడ్డలో హిందూ సమ్మేళనం చేయండి సోదరా విజయవంతం. హిందూ ధర్మ రక్షణే మన పంతం. కర్మభూమిది మనకే సొంతం. ధర్మం జోలికొస్తే తప్పదు అంతం. పనికిరాదు ఎల్లప్పుడూ శాంతం. ఆళ్లగడ్డలో హిందూ సమ్మేళనం చేయండి సోదరా విజయవంతం. ధర్మ రక్షణలో లేదు విశ్రాంతం. హద్దు దాటినోళ్లకు తగధిమితో పట్టరా చేతిలో కాషాయ జెండా. ఆకాశంలో ఎగరాలి ఆగకుండా. ఆళ్లగడ్డలో హిందూ సమ్మేళనం చేయండి సోదరా విజయవంతం. రెండు పిడికిళ్ళు గట్టిగా బిగించరా. రామనామం పలకరా దిక్కులు దద్దరిల్లగా. నడుం బిగించండి ఐక్యత చాటండి. హిందువులంతా బంధువులేనని. ఆళ్లగడ్డలో హిందూ సమ్మేళనం చేయండి సోదరా విజయవంతం. గడప లోపలే కులం బయటికి వస్తే మనం. మన అందరిది ఎల్లప్పుడూ సమాజం. ఆళ్లగడ్డలో హిందూ సమ్మేళనం చేయండి సోదరా విజయవంతం. జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై. హిందూ సహోదరులకు అందరికీ నా నమస్కారం. అడగాలంటే నరుపుతుందండి మొత్తం మీద చూసుకొని వాడుకోవాలా. ఈరోజు ఆళ్లగడ్డలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. అందుకు కారణం ఆళ్లగడ్డలో జరుగుతున్న ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం. ఒక విషయం అయితే చెప్పగలను, హిందువులను 200 టైప్ కూడా ఏదైనా ఒక విషయంగా బిగించుకోవాలా. కదిలించాలి అంటే అదంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే తన చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ ఉంటాడు, కానీ తనకు సంబంధం లేనట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. అది పద్ధతి కాదు అని అంటున్నాను. ఎందుకంటే ఈరోజు మన ధర్మంపై జరుగుతున్న దాడి చిన్న విషయం కాదు.
ఈరోజు ముఖ్యంగా మన సమాజంలో జరుగుతున్న విషయాలు మీరు గమనిస్తూనే ఉంటారు. అనేక రకాల దాడి, ఒకటి లవ్ జిహాద్ అనే పేరుతో ఒకటి జరుగుతుంది, మత మార్పిడి పేరుతో ఇంకోటి జరుగుతూ ఉంది. ఇలా అంతేకాకుండా మన గుడి గోపురాలలో కూడా అనేక రకాల వ్యక్తులు ప్రవేశించి మన సాంప్రదాయాలను కూడా జోక్యం చేసుకుంటున్నారు. ఇది సమాజానికి, యావత్తు హిందూ జాతికి చాలా ప్రమాదకరం. ముఖ్యంగా హిందువులు మనపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి ఏమి యుద్ధం చేయడం అవసరం లేదు. కేవలం ఇలా ఈరోజు అయినట్లు సంఘటితమై ఒకటిగా నిలిస్తే ఏ దుష్ట శక్తి మన ధర్మం జోలికి రాజాలదు. ముఖ్యంగా ఈనాడు ఇతర వర్గాల వారు మనపై, మన ధర్మంపై దాడి చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనది మన హిందువుల అలసత్వం, నిర్లక్ష్యం. కేవలం ఐక్యమత్యంతో చెల్లిస్తే పోయేదానికి అనేక కులాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ద్వేషం చిన్నుకుంటూ ఇతర వర్గాల వారికి అవకాశం ఇస్తున్నారు. అంతేకాకుండా మన పిల్లలకు నేర్పాల్సిన సమయంలో నేర్పాల్సిన విద్యలు, సాంప్రదాయాలు అనేకం నేర్పలేకపోవడం వలన, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలన, సరైన గమ్యం తెలియక ఈనాటి యువతరం తమ ఇష్టారీతిలో వ్యవహరిస్తూ పోతూ ఉంది. దానివల్ల సమాజానికి చెడు, దేశానికి తీరని నష్టం. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు సర్కస్ కంపెనీలు ఉండేవి, గుర్తుందా? ఆ సర్కస్ కంపెనీల్లో అనేక రకాలైన జంతువులు, సింహాలు, పులులు, ఏనుగులు, ఇంకా ఇతర జంతువులు ఉండేవి. కానీ ఇది నిజంగా జరిగిన స్టోరీ నేను చెప్పేది, ఇది యథార్థం. ఒక సర్కస్ కంపెనీ ఆర్థిక స్తోమత బాగా లేక తమ కంపెనీని ఎత్తివేస్తూ అనేక జంతువులను అమ్మేసింది. కానీ సింహాలు, పులులు అవి ఎవరు కొనరు కదా, అవి అలాగే ఉండిపోయాయి. ఇక ఎన్నాళ్ళని దానిని మేపాలనే ఉద్దేశంతో వాటిని తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు. అడవిలో వదిలేసిన తర్వాత కొన్ని రోజులకు వీళ్ళు మళ్ళీ అడవికి వెళ్ళి అక్కడ ఉన్న తమ సింహాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దామని వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి అడవి కుక్కలు సింహాలను వేటాడుతున్నాయి. కారణం, ఇన్నాళ్ళు బోనులో ఉండడం వల్ల సింహం వేటాడడం మర్చిపోయింది. అది తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప తిరిగి తాను వేటాడగలను, తనకు శక్తి ఉంది, తన మీద దాడి చేసిన జంతువులను తిరిగి చంపగలదు అనే విచక్షణ జ్ఞానాన్ని అది కోల్పోయింది. దానికి కారణం అది సర్కస్లో బోనులో పెరగడం వల్ల తన సహజమైన వేటాడే గుణాన్ని, పౌరుషాన్ని, రోషాన్ని అన్నీ మర్చిపోయింది. ఎందుకంటే ఏదైనా సహజ పద్ధతిలో ఎలా పెరగాలో అలా పెరిగితేనే సహజంగా ఉంటుంది, తనకు ఉండాల్సిన లక్షణాలన్నీ వస్తాయి. తర్వాత కొన్నాళ్లకు అన్ని సింహాలు అడవి కుక్కలతో వేటాడబడ్డాయి, అన్నీ చనిపోయాయి. ఈ విషయం
ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మనం మన పిల్లలను ఏ రకంగా పెంచుతున్నామనే విషయం పైన అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దండి. వాస్తవం కొంతవరకు ఇది ఉంది. ఎలాగంటే ఈరోజు మన పిల్లలు హాస్టల్లో పెడుతున్నారు. పూర్వం మనం ఏం చేసేవాళ్ళం, ఇంటి వద్దే ఉండి ఉమ్మడి కుటుంబం ఉండేది, పెద్దలు ఉండేవాళ్ళు, కథలు చెప్పే నాయనమ్మ, పాటలు పాడేవాళ్ళు, వీళ్ళంతా వృద్ధులు పిల్లలను ఎంతో నాజుగా పెంచుతూ వాళ్ళకు అవసరమైన అనేక రకాలైన నీతి కథలు, పురాణ గాథలు అన్నీ చెబుతూ వాళ్ళని పెంచేవాళ్ళు. ఈరోజు ఈ పిల్లలను అలా లాలించి పాలించి దగ్గర చేసేవాళ్ళు లేరు. వాళ్ళకు 5వ సంవత్సరం వస్తూనే తీసుకుపోయి స్కూల్లో పడేసి అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత వెంటనే వేరే ఊర్లో తీసుకుపోయి హాస్టల్లో వేస్తారు. హాస్టల్లో వేస్తే ఏమవుతుంది, అతని రూమ్లో ఉన్న వాళ్ళు, అతని చుట్టూ ఉన్న వాళ్ళే ముఖ్యమైన వాళ్ళుగా కనిపిస్తారు. మరి తల్లిదండ్రులు వారానికి ఒకసారి వచ్చి లేదా నెలకు ఒకసారి వచ్చి పిల్లలు బయటికి తీసుకుపోయి బిర్యానీ తినిపించే వాళ్ళలాగానో, కేకులు కొనిచ్చే వాళ్ళలాగానో, బేకరీ చుట్టూ తిప్పే వాళ్ళలాగానో కనిపిస్తారు. ఇలా నిజంగా కలిసిమెలిసి తల్లిదండ్రులు పిల్లలు పెరగకపోవడం వల్ల వారి మధ్య ఉండాల్సిన ప్రేమ, ఆప్యాయత, అనుబంధము, అనురాగం అనే విషయాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. అంటే మంచి విద్య అవసరమే పిల్లలకు, కాకపోతే కనీసం సెలవులకు ఇంటికి వచ్చినప్పుడన్నా వాళ్ళను ఒక దేవాలయానికి కానీ ఒక మంచి వ్యక్తి దగ్గరికి తీసుకుపోయి 4 మాటలు చెప్పించడం కానీ ఇలాంటివి ఏమీ చేయరు. వాళ్ళ ఇంటికి రావడము, అయ్యో వచ్చినారేంటి వాళ్ళ ఊరికి తిండి పెట్టడమే తప్పితే రకరకాలు వండి పెడతారు. వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటా కలిగేస్తారు, కానీ మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడు మన హైందవ సాంప్రదాయం గురించి ఎప్పుడు తెలుసుకుంటారు, వాళ్ళకు మనం ఎప్పుడు తెలపగలం. ఈ విషయంలో అంటే హాస్టల్లో చేర్చడం వల్ల కాదు, మనం ఇంటికి వచ్చినప్పుడైనా కనీసం పిల్లలను కొంచెం మన సాంప్రదాయాల గురించి, మన సాంప్రదాయాలకు అవసరమైన విద్య గురించి కొంచెం తెలియజేస్తే పిల్లలు కొద్ది వరకన్నా అన్నీ నేర్చుకుంటారు. ముఖ్యంగా మన హిందువులలో ఈ మంచితనం అనేది కొంచెం అతిగా ఉంటుంది. అందుకే మన ఆడపిల్లలు అతి సులభంగా మోసపోతున్నారు. కనుక ఇప్పటి నుంచైనా మన పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కనీస విజ్ఞానం అంటే ఈ మన ఆధ్యాత్మికత గురించి కానీ, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కానీ ఖచ్చితంగా వారానికి ఒక్క రోజున్నా తీసుకుపోయి వాళ్ళని నేర్పే విషయంగా చూడండి. ఎక్కువగా హాస్టల్లో ఉండడం వల్లనే ఇదైతే ఉంది. సరే, మంచి విద్య కావాలి, కానీ మీరు మంచి విద్య అంటున్నారు, పిల్లలకు మంచి ఆస్తి సంపాదించి పెట్టాలంటున్నారు. తప్పేమీ లేదు. మీ పిల్లలు సుఖంగా ఉండాలంటే మంచి విద్య ఇప్పించాలి, బాగా సంపాదించి పెట్టాలి. కానీ ఈ విద్య, ఈ సంపాదన, మీరు ఇచ్చే డబ్బు పిల్లలకు ఎలాంటివంటే ఇసుక, ఇటుక ఈ 2 మాత్రమే ఇస్తున్నారు. వాటిని రెండింటినీ కలిపి బలంగా ఉండేలాగా సిమెంట్ ఇవ్వడం లేదు. ఆ 2 బలంగా ఏర్పడాలంటే ఖచ్చితంగా సిమెంట్తో కలయిక అవసరం. అలాగే మీరు ఎన్ని సంపాదించి ఇచ్చినా వాళ్ళు రేపొద్దున మీరు దండిగా సంపాదిస్తారు, బాగా మా పిల్లల కోసం, మా కోసం సంపాదిస్తారు, అన్నీ పెట్టారు. కానీ రేపొద్దున మీరు ఎంత సంపాదించినా, ఎంత చదువుకున్నా వాళ్ళు బ్రతకాల్సింది ఈ సమాజంలోనే. ఈ సమాజంలో బ్రతకాల్సిన వాళ్ళకు మనం భవిష్యత్తులో ఎటువంటి సమాజాన్ని ఇవ్వాలి? వాళ్ళు భద్రంగా, సురక్షితంగా బ్రతికేదానికి అవసరమైన సమాజం మనం నిర్మించి ఇవ్వాలన్నా వద్దా? కనుక ఇప్పటి నుంచైనా కనీసం చిన్న చిన్న విషయాలైనా తెలపడం వల్ల వాళ్ళు ఏది మోసం, ఏది ద్వేషం
ఈ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలరు. లేకుంటే మీరు హాస్టల్లో పెట్టి చదివిస్తే వాళ్ళు ఎప్పటికీ ఏ విషయమో అర్థం చేసుకోలేరు. వాళ్ళు బయటికి వస్తూనే ఏదైనా సమస్య వచ్చిందంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు సంక్షోభం మిగిలిస్తున్నారు. కనుక మీరు మీ పిల్లలకు ధైర్యం కావాలా, సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకోవాలంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తప్పకుండా వాళ్ళకు నేర్పించాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ జై శ్రీరామ్. ఆనందాదివినందితాం వందే భారత మాతరం సురవరాం వాత్సల్య పూర్ణాంధరాం. ఓం శ్రీ గోవిందమాంబాగర బ్రహ్మేంద్రాభ్యాం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. త్యాగానికి, తపస్సుకు, తాత్విక చింతనకు, ఆధ్యాత్మికతకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికి మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకమైనటువంటి పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ వారికి ప్రతినిధిగా ప్రతిరూపంగా ఈ లోకంలో సంచరించి నాబోటి వారి ఎందరిలో తీర్చిదిద్దినటువంటి మద్గురువరేణ్యులు శ్రీ 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 యోగి అచలానంద స్వాముల వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ పిల్లలని జూలో పులులాగా పెంచొద్దు, వారిలో ఉన్నటువంటి శక్తిని నిద్రాన స్థితికి తీసుకొని వెళ్ళవద్దు, సమాజంలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీ పిల్లల్ని తీర్చిదిద్దండి అనేటువంటి మంచి సందేశాన్ని ఇవ్వటమే కాకుండా ఈ బృహత్తర మహత్తరమైనటువంటి ఈ హిందూ సంఘటన, హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ముందు ఉండి నడిపిస్తున్నటువంటి అధ్యక్షుల వారు విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగనే ఈ దేశంలో మాతృమూర్తి అంటే సాక్షాత్తు జగన్మాత స్వరూపం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంట. స్వామి వివేకానందుల వారు లండన్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అడిగారట, అయ్యా మీ దేశంలో ఉన్నటువంటి ఆడవారు ఎందుకని షేక్ హ్యాండ్ ఇవ్వమంటే ఎవరు చేతులెత్తి నమస్కరిస్తారు అని అడిగితే ఆయన మరో ప్రశ్న వేశారట, మీ మహారాణి విక్టోరియా రాణి మీకు షేక్ హ్యాండ్ ఇస్తుందా అని. అంటే మా మహారాణి ఆవిడ మహారాణి కాబట్టి అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వదయ్యా, మాకు అందుకని షేక్ హ్యాండ్ ఇవ్వదు, మేము అడగము అన్నాడు. మీ విక్టోరియా రాణి మీకు మహారాణి మా ఇంట్లో ఉంటే, ప్రతి ఇంట్లో ఉంటే, మా దేశంలో ప్రతి స్త్రీ మూర్తి కూడా విక్టోరియా రాణి కంటే కూడా గొప్పదైనటువంటి మహారాణి. ఆ సత్యాన్ని గుర్తు చేస్తూ శక్తికి, విద్యకి, సంపదకి మూలమైనటువంటి ముగ్గురమ్మలని గుర్తు చేసినటువంటి రాధిక అమ్మగారికి, అలాగనే మేము కాషాయంలో ఉన్నటువంటి సాధువులమైతే వారు సగం కాషాయంలో ఉన్నటువంటి సాధువులు. గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా సమాజ సేవ చేయవచ్చు, సంఘటన చేయవచ్చు, నా బాధ్యత ఉంది. చాలా మంది కళ్ళజోడు పెట్టుకుంటారు, కళ్ళజోడు అవసరం కంటికి కదా అని మనం అనుకుంటాం. ముక్కా నువ్వు ఎందుకు మోస్తున్నావే కళ్ళజోడు అంటే ముక్కేమంటుందంటే నేను దేహ సేవ చేస్తున్నాను అంటుంది. అలా కాదు కానీ ఉన్నమాట చెప్పు అంటే కళ్ళజోడు అవసరం కంటికి చర్వారం వచ్చి కాళ్ళు తడబడితే ముందుకు పడితే ముందుగా ఉండేది ముక్కునైన నాకే, అందుకని మోస్తున్న
పట్టుకున్నాను అంటున్నట ముక్కు. మరి చెవులెందుకు పట్టుకున్నాయి అంటే ఇంకా అర్థం కాలేదా? ముందుకు పడితే ముక్కుకు ముడుతుంది, ప్రక్కకు పడితే చెవులకు ముడుతుంది, అందుకని పట్టుకున్నాయి. భావి భారత దర్శనం చేసి, భవిష్య దర్శనం చేసి, సమాజంలో సంఘటన చేయకపోతే, సమాజాన్ని జాగరణ చేయకపోతే రేపటి తరాల మనుగడకి అత్యంత ప్రమాదం ఉంది అనేటువంటి సత్యాన్ని గుర్తించి ఉద్యోగంలో ఉన్నప్పుడే కాదు, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పూర్తి సమయాన్ని సమాజం కోసం సమర్పిస్తున్నటువంటి రామకృష్ణ గారికి అన్నిటికీ మించి పదవులతో ప్రలోభ పెట్టిన, ధనమిస్తామని ఆశ పెట్టిన, నీకు రోగాలు తగ్గుతాయి అని మభ్యపెట్టిన, నీకు అన్నీ సమకూరుతాయి అని నమ్మబలిగిన, మతం మారడానికి సిద్ధం కానటువంటి సమాజాన్ని ఒరే మీరు పంచములురా అని ప్రక్కన పెట్టి ఊరికి చివరన నిలబెట్టి అంటవరాని వారు అంటూ ఈ దేశంలో ఈ ధర్మంలో లేనటువంటి అంటరానితనాన్ని అంటగట్టి అవమానించే ప్రయత్నం చేసిన మతం మారని సమాజం ఈ దేశంలో ఉంది. అంతేకాదు అధికారంలో ఉన్నారు, వీరు మామూలు ప్రలోభాలకి లొంగరు అని గొంతు మీద కత్తి పెట్టి మతం మారుతావా మరణిస్తావా, మతం మారుతావా నీ కుటుంబాన్ని కోల్పోతావా, మతం మారుతావా నీ సర్వస్వాన్ని వదిలిపెడతావా అని భయపెట్టినా చావనైనా చస్తాను కానీ అమ్మలాంటి నా ధర్మాన్ని వదిలిపెట్టను, ఈ దేశాన్ని వదిలిపెట్టను, ఈ దేశానికి ద్రోహం చెయ్యను అని నిలిచి నిలబడటమే కాకుండా ఈ దేశ ధర్మాలను నిలబెట్టినటువంటి సమాజం మరొక వైపు. ఈ రెండు సమాజాలకి ప్రతినిధులుగా, ఆ తాత ముత్తాతలకి వారసులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా హిందూ బంధువులందరికీ ఆ సర్వేశ్వరుని యొక్క కరుణా కటాక్ష కృపా వీక్షణాలు సర్వదా సర్వత్రా ప్రసరించాలని, మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు, భోగభాగ్యములు, సుఖ సంతోషములు సమృద్ధిగా వెల్లివిరియాలని, పాడి పంట పశు శిశు సమస్తము వృద్ధిలోకి రావాలని, లోకం రోగరహితం కావాలని, శోకరహితం కావాలని ముందుగా ప్రార్థన చేస్తూ నరసింహని దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల ద్రోణవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత బరువైన రోగముల్ బాపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దండహస్తుని బండ్ల దరమవచ్చు. భవిరా నేనీ మహామంత్ర బలము చేత, నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ విలాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, లక్ష్మీ నరసింహుని సన్నిధి మనకి అత్యంత చేరువలో ఉన్నటువంటి అదృష్టవంతులు మీరంతా కూడా. అంతేకాదు జగద్గురువుగా కొనియాడబడినటువంటి శ్రీమద్
దానికి ముందు నందికొండ పాపాగ్నిలో బాల్యం కలిపి బనగాన పంటలో గోపాలన చేస్తూ కాలజ్ఞాన రచన చేసి కందిమల్లయ్య పల్ల కడప జిల్లాలో ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠంలో మాన్యమైన కందిమల్లయ్య పల్లెలో స్థిర నివాసం ఏర్పరచుకుంటే కూడియుంటి సాధ్వి గోవిందమాంబతో కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పుకున్నాడు. ఆ వేద బ్రహ్మేంద్రుడు కలియుగాంతం వరకు కూడా ఆ సజీవ సమాధిలో అలా నిలిచి ఉంటాను అన్నాడు. అలా నిలిచి ఉన్నటువంటి కందిమల్లయ్య పల్లకి ఆయన రాసిన కాలజ్ఞానాలు పాటలలో ఉన్నటువంటి బనగాన పల్లకి మనం మధ్యలో ఉన్న ఆ జగద్గురుడు నడయాడినటువంటి ఈ నేల మాదిగ కక్కయ్యను దూదేపుల సిద్ధయ్యను గరిమరెడ్డి అచ్చమ్మను బ్రాహ్మణుడైన అన్నాజయ్యను క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవ యోగిని అందరినీ కూడా చివరాఖరికి నవాబులు క్రూరులు అయినటువంటి నవాబులను కూడా మార్చి పాదాల దగ్గర కూర్చోబెట్టి సామాజిక సమరసత ఏంటో చూపించినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో మనమంతా ఉన్నాం. ఈరోజు మన అందరి మధ్యలో ఓ బంధుత్వం ఉంది. ఎందుకోసం ఈ హిందూ సమ్మేళనం అంటే ఈ బంధుత్వాన్ని గుర్తు చేసుకోవడం కోసం మనకి హిందూ సమ్మేళనం. మన అందరికీ మామ ఎవరు? అందరికీ మామ చందమామ. చందమామ మనకి ఎలా మామయ్యాడు? నీలమేఘశ్యామ నీవే తండ్రి మాకు కమలవాసిని మమ్ము గన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బాంధవులు. మన అమ్మ ఎవరంటే ఆ లక్ష్మీదేవి మన అమ్మ. నిలువునామాలు పెట్టుకుంటే ఆయన శ్రీ మహావిష్ణువు, అడ్డమనామాలు పెట్టుకుంటే మహాదేవుడు. మా గురుదేవుడు అనేవారు అమృతం తాగిన వాళ్ళంతా మామూలు దేవుళ్ళైతే హాలాహలం తాగినటువంటి పరమేశ్వరుడు మహాదేవుడయ్యాడు. సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఆ కష్టాన్ని తాను స్వీకరించడానికి సిద్ధమైనటువంటి వాడు మహాదేవుడయ్యాడు. ఆ మహాలక్ష్మి మన అమ్మ కాబట్టి ఆ అమ్మతో కలిసి క్షీరసాగరంలో ఉద్భవించాడు కాబట్టి చంద్రుడు మనకి మామ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనందరికీ బంధుత్వం ఉందా? ఉందా? గడప లోపల కులం గడప దాటితే మనమంతా హిందువులం, ఒకరికి ఒకరం సందేహం ఉంది కొంతమందికి. మనమంతా హిందువులం, ఒకరికి ఒకరం ఆ బంధుత్వాన్ని గుర్తు చేసుకోవడం కోసమే ఈ రోజు హిందూ సమ్మేళనం కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. ఈ దేశంలో ఎందరో త్యాగం చేశారు, ఎందరో కృషి ఫలితంగా, ఎందరో అర్పణల ఫలంగా ఈ రోజు మనకి ఈ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఏర్పడింది. 1705వ సంవత్సరంలో సర్హింద్ అనేటువంటి ప్రాంతంలో, పంజాబ్లో ఉన్నటువంటి సర్హింద్ అనేటువంటి ప్రాంతంలో ఫతేగఢ్ సాహెబ్ అనేటువంటి చోట వజీర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఇద్దరు పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఈ పిల్లల పేరు ఏంటంటే జోరావర్ సింగ్, ఫతే సింగ్. ఒకరికి 9 సంవత్సరాలు, ఒకరికి 7 సంవత్సరాలు. ఈ ఇద్దరితో ఏం మాట్లాడుతున్నారంటే ముందు రోజు ఈ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ నాన్నమైనటువంటి గుజరీ మాతతో కలిపి ఒక ఎత్తైన చోట రాత్రంతా ఉంచారు. ఎలా ఉంచారు అంటే ఒంటి మీద సరైనటువంటి ఆచ్ఛాదన లేకుండా గడ్డగట్టే చలిలో గజగజలాడిపోయేటువంటి ఆ చలిలో రాత్రంతా ఉంచారు. ఎందుకు అంటే వీళ్ళని ఏదో ఒక విధంగా మతం మారిస్తే
గురు గోవింద్ సింగ్ కుమారులు మతం మారారు అని సమాజానికి చెబితే సమాజంలో మార్పు వస్తుంది అని వీడు నమ్మకం. అందుకే వీళ్ళిద్దరినీ రాత్రంతా కష్టపెట్టిన వీరి ముఖాన చిరునవ్వు చెరగల. నిర్భయంగా నిలబడ్డారు. ఎక్కడా కూడా భయం లేదు. ఎందుకు అంటే దైవీ లక్షణాల్లో అభయం సర్వ సంశుద్ధి అంటాడు కృష్ణ పరమాత్మ. మొదటి లక్షణం ఏంటంటే భయం లేకుండా నిర్భయంగా ఉండటమే. ఆ భయం లేని ఆ పిల్లల్ని చూసి రకరకాలుగా భయపెట్టాలని ఆలోచన చేసి ఇప్పుడు తాయిదాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్బాయిలు, మీరు మతం మారితే మీకు మంచి స్థానం ఇస్తాము, మీరు కోరుకున్నటువంటి ఆట వస్తువులు కొనిపెడతాము, మీకు తినుబండారాలు ఇస్తాము, మీకు మంచి స్థానంలో కూర్చోబెడతాము అన్నారు. పిచ్చివాడా, మేము గురు గోవింద్ సింగ్ కుమారులం. మా తాత ముత్తాతలంతా కూడా దేశ ధర్మాల కోసం ఆత్మార్పణ చేసినటువంటి వారు. మా 5వ గురువైనటువంటి అర్జున్ దేవుని సలసలా కాగుతున్నటువంటి పెనం మీద కూర్చోబెట్టి నువ్వు మతం మారతావా అంటే చర్మం కాలు వాసన వస్తూ ఉన్నా చిరునవ్వు జరగకుండా భగవత్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అటువంటి అర్జున్ దేవుకి మేము వారసులం. మా తాత తేడ్పవులు తల నరికినా కూడా మతం మారలేదు. ఆయనకి మేము మనవల్లం. మేము మతం మారుతామని ఎందుకు అనుకుంటున్నావు? చావనైనా చస్తాము కానీ ఈ ధర్మాన్ని వదిలిపెట్టము. ఒరే, చస్తాము అంటున్నారు, చావు ఎలా ఉంటుందో, ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత కష్టమో రుచి చూపించండి రా అని సైనికులకి ఆదేశించారు. చుట్టూరు గోడ కట్టి మధ్యలో 2 పిల్లల్ని పెట్టి ఇసుక పోస్తూ ఉన్నారు. భయంతో మారతాయేమో మధ్యలో అడుగుతూ ఉన్నారు. చస్తారా, ఊపిరాడక చచ్చిపోతారు, ఇప్పటికైనా తేరుకోండి, మేలుకోండి, మతం మారండి అంటే వాళ్ళు ఒకటే సమాధానం. ఇసుక పెరుగుతుంది, మోకాళ్ళ వరకు వచ్చింది, చిన్నవాడికి భుజాల వరకు వచ్చింది, పెద్దవాడి కంట వెంట నీరు కారుతూ ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళ ముఖంలో చిరునవ్వు కనపడుతూ ఉంది, మన దారికి వస్తున్నారు వీళ్ళు, భయం ఎక్కడో మొదలైనట్టుంది అనుకున్నాడు. తమ్ముడు చూశాడు. అన్నా, నువ్వు ఏడుస్తున్నావా? ఎవరం మనం? ఎటువంటి వ్యక్తులకు మనం వారసులం? ఎంతమంది ఈ దేశ ధర్మాల కోసం త్యాగం చేశారన్నా? వారందరికీ 20 సంవత్సరాలకు, 30 సంవత్సరాలకు, 40 సంవత్సరాలకు, 60 సంవత్సరాలకు ఈ నేల తల్లి యొక్క రుణం తీర్చుకునే అదృష్టం కలిగింది. మనకి ఇంత చిన్న వయసులోని అదృష్టం కలిగింది. ఎందుకన్నా దుఃఖిస్తున్నావు? భయం ఏమన్నా కలుగుతుందా? రాత్రి గుజరీ మాత మనకి ఏ కథలు చెప్పింది, ఏ త్యాగాలని గుర్తు చేసింది, ఏ సంస్కృతికి వారసులని చెప్పి మనకి చెప్పింది. ఎందుకన్నా భయపడుతున్నావు? ఎందుకన్నా యోచిస్తున్నావు? ఆ పిల్లవాడనంత, తమ్ముడు, నేను మృత్యువుకి భయపడి ఏడవటం లేదా, ఆ మృత్యువే నాకు భయపడుతుంది. నేను మృత్యువుకి భయపడకున్నా. కాకపోతే నాకు ఒక్కటే బాధరా, నాకంటే చిన్నవాడివి నువ్వు, నాకంటే ఎత్తు తక్కువ ఉన్నావు, నువ్వు నాకంటే ముందు ఈ ఇంట్లో మునిగి మరణించబోతూ ఉన్నావు. నేను బ్రతికి ఉండి నిన్ను బ్రతికించుకునేటువంటి ప్రయత్నం చేయలేనటువంటి అసహాయ స్థితిలో ఉన్నాను. దానికోసం ఏడుస్తున్నాను. అంతేకాదు తమ్ముడు, అన్నగా నేను బ్రతికి ఉండగా
మన అన్నలిద్దరూ కూడా మనకంటే ముందు ఈ దేశ ధర్మాల కోసం ప్రాణాలు అర్పించారు. నీకంటే పెద్దవాడిని నేను ఈ దేశం కోసం నీకంటే ముందు త్యాగం చేసే అవకాశం నాకు రాకుండా ఆ అవకాశాన్ని నువ్వు దక్కించుకున్నావని కించిత్తు క్లేశం కూడా ఉందిరా, అందుకని బాధపడుతున్నాను. ఆ తర్వాత వాళ్ళని దాంట్లో కప్పి కొద్దిసేపటి తర్వాత ఆ గోడలు పగల కొడితే కొన ఊపిరితో ఉన్నటువంటి పిల్లలని కంఠం కోసి చంపినటువంటి చరిత్ర ఈ నేల మీద జరిగింది. ప్రాణాలు పోయినా పరాయి పంచనత్యారము అన్నటువంటి పిల్లల్ని కన్నటువంటి నేల ఇది. ఈ బిడ్డల్ని ఎలాగూ కాపాడుకోలేకపోయాము. ఆ బిడ్డలు ఆత్మార్పణ చేసినటువంటి ఆ నేలనైనా మాకు అప్పగించండి, వారికి స్మారకం ఏర్పాటు చేసుకుంటాము అంటే ఆ రాక్షసులు అన్నటువంటి మాట ఏమిటి అంటే, బంగారు నాణ్యాలు పరిచి చేజిక్కించుకో. 4 అడుగుల నేల 78,000 బంగారు నాణ్యాలు పెట్టి కొన్నారు ఈ దేశంలో. ప్రపంచంలో ఇంత ఖరీదైనటువంటి మరొక స్థలం లేదు అంటే ఆశ్చర్యం కాదు. పసిపిల్లల త్యాగాల మీద, పెద్దల ఆత్మార్పణ మీద ఈరోజు మన స్వాతంత్రం నిలబడి ఉంది. ఈ దేశం యొక్క ఆత్మ స్వామీజీ వారు చెప్పినట్లుగా ఈ ధర్మం. డాక్టర్ అనిబీసెంట్ మాటల్లో చెప్పాలి అంటే, మేక్ నో మిస్టేక్, వితౌట్ హిందూయిజం ఇండియా హ్యాస్ నో ఫ్యూచర్. Hinduism is the soil into which India's roots are struck and torn out of that civil individually wither as a tree torn out of its place. ఈ దేశానికి ఈ ధర్మానికి ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది అనుకుంటున్నారేమో, భారతీయులారా పొరపడకండి, పొరపాటు చెయ్యకండి, తప్పులు చేయకండి. నేలకి చెట్టుకి ఉన్నటువంటి అనుబంధం ఈ ధర్మానికి ఈ దేశానికి ఉంది. ఈ ధర్మము నేల అయితే ఈ దేశము చెట్టు. ఈ చెట్టును ఈ నేల నుండి వేరు చేస్తే ఆకులు రాలిపోతాయి, కొమ్మలు ఎండిపోతాయి, చెట్టు సమూలంగా నాశనం అయిపోతుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. సకల మాధాద్రాది షట్చక్రవర్తుల అక్కసీమల నిల్పినటి సాధ్వి కమలనాభుని వేణుగాన సుధాంబుది మునిగి తేలిన పరిపూత దేహ కాళిదాసాది సత్కవి కుమారుల గాంచి కీర్తి నందిన పెద్ద కేస్తురాలు బుద్ధాది ముని జలంబుల తపంబున మోదమార్గముల్ విడిచిన భక్తురాలు సింధు గంగా నదీ జల క్షీరమెప్పుడు కురిసి సింధు గంగా నదీ జల క్షీరమెప్పుడు కురిసి బిడ్డల పోషించుకొనుచున్న పచ్చి బాలంతరాలు మా భరత మాత మాతలకు మాత సకల సంపత్ సమేత. బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సంఘ శతాబ్ది ఉత్సవాల కారణంగా ఈ హైందవ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. శతాబ్ది అంటే 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల విషయం తెలుసుకోవాలంటే 100 సంవత్సరాలకు ముందు హిందువుల పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది తెలుసుకోవడం ద్వారా కొద్దిగా సులభంగా అర్థం చేసుకోవచ్చు. సమయం తక్కువ ఉంది కనుక సూక్ష్మంగానే చెప్తాను. 100 సంవత్సరాల
కుదిరేది కాదు. అయితే పైన వాళ్ళ భుజాల మీద ఇంకొక వ్యక్తి పడుకున్నప్పుడు మాత్రం 4 హిందువులు నడిచి వెళ్ళేవారట. అంటే మనకు అర్థమైంది శవయానంలో మాత్రమే 4 హిందువులు కలిసి నడుస్తుంటారు అని. ఆ కాలంలో వాళ్ళు చెప్పేవాడు, హిందూ అనద్దు నన్ను, ముజే హిందూ మత్తహో ముజే గదాహో భగవానే అనేవాళ్ళు. నన్ను గాడిద అని పర్వాలేదు కానీ హిందువు అనద్దు అని. అంత అనైక్యత ఉండేది. దానికి సూక్ష్మంగా ఒక సరదాగా ఒక విషయం కూడా చెప్తారు. అన్ని పీతలు ఉన్నాయంట, పీతలకు మూతలు పెడుతున్నారు. ఒక పీత బుట్టకు మాత్రం మూత పెట్టలేదంటే అది హిందువులు ఉన్న పీత ఒకటి పైకెక్కుతుంటే ఇంకోటి పట్టి లాగుతుంటుంది కనుక ఆ బుట్టకు మూత పెట్టాల్సిన అవసరం లేదు. అంత జోకులు మన మీద వేసుకున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో దేశంలో ఐక్యత తీసుకురావడం కోసం, స్వాతంత్రం తీసుకురావడం కోసం చాలా సంస్థలు పనిచేశాయి. 1925 విజయదశమి రోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభించారు. వారు చెప్పినట్టుగా డాక్టర్ కేశవ బలిరామ హెడ్గే వారు. స్వాతంత్రం సమరంలో దాంట్లో పాల్గొంటూ సంఘ స్థాపన గురించి ఆలోచించారు. విషయం ఏమంటే అసలు మనం ఎందుకు బానిసలైనాం, తిరిగి స్వాతంత్రం వచ్చినా తిరిగి బానిసలు కావడానికి అవకాశం ఉంటుంది కదా అని ఆలోచించి ఈ దేశ యజమానులు ఎవరైతే ఉన్నారో హిందువులు, వాళ్ళ మధ్య ఐక్యత సాధించినట్లయితే దేశానికి భరోసా ఉంటుంది అనే విషయంతో వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని 1925లో ప్రారంభించారు. అప్పటి నుంచి మరి సంఘం ఇప్పటి వరకు చేసినటువంటి విజయాలు కానీ ఏమిటంటే మనకు తెలుసు. 1952వ సంవత్సరంలో వారి పేరే ఆవుల విజయభాస్కర్ రెడ్డి గారు. మనం గోమాతను ఎంత గౌరవిస్తామో తెలుస్తుంది. గావో విశ్వస్య మాత అన్నారు. ఈ విశ్వానికే ఆవు తల్లి లాంటిది. గావో మమాకృతస్థంతు గావో మే సంతు పృష్ఠత గావో మే హృదయ నిత్యం గవాం మధ్య వసామ్యం. మన కోరిక ఎట్లాంటిదంటే నా ముందు ఆవులు తిరుగుతూ ఉండాలి, నా వెనక ఆవులు తిరుగుతుండాలి, నా హృదయంలో ఎప్పుడు గోమాత నిలిచి ఉండాలి అని చెప్పినాడు. అటువంటి దేశం ఇది. ఆ దేశంలో ఆవుల వధ జరుగుతుంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు దేశం మొత్తం మీద 2 కోట్ల సంతకాలు సేకరించి 1952లో ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. అదే రకంగా మనం తెలుసు 500 సంవత్సరాల కళాకం రామ జన్మభూమి 500 సంవత్సరాల పోరాటాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఒక 40 సంవత్సరాలు దాన్ని టేకప్ చేసి 40 సంవత్సరాల్లో భవ్యమైన రామ మందిరం నిర్మాణాన్ని మనం చేసుకోగలిగాం. అక్కడికి వెళ్ళి కళసేవగా చేసిన వాళ్ళు కూడా మన ఊళ్ళో చాలా మంది ఉన్నారు. తూట దెబ్బలకు వెరవకుండా కూడా వెళ్ళి కళసేవ చేసేచ్చారు. వారి కారణంగానే మనము రామ మందిర నిర్మాణం చేసుకున్నాం. దీనికి మొత్తం సమాలోచన ప్రేరణ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా లభించింది. అదే రకంగా మనం సనాతన ధర్మం గురించి తమిళనాడు ప్రభుత్వం చాలా విమర్శలు చేసింది. అక్కడ ఉన్న పాలకులు ఇది ఒక మలేరియా లాంటిది, ఇది దోమ లాంటిది, ఇది కుడితే డెంగ్యూ ఇట్లాంటి వ్యాధులు వస్తాయన్నారు. సనాతన ధర్మం గొప్పతనం ఎంతో చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, రామ సేతు ఉంది, నాసాడు మనం చెప్పిన మాట కాదు, నాసా వాడు పై నుంచి ఫోటో తీసి అయ్యా రాముడు నిర్మించిన బ్రిడ్జి రామేశ్వరం నుంచి శ్రీలంక దాకా ఉంది ఫోటో చూపిస్తే అప్పుడు యావత్ దేశం నమ్మింది. అప్పుడున్న చీఫ్ మినిస్టర్ ఏమన్నాడు, రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివినాడు, పట్టా ఎటకారంగా మాట్లాడినాడు. ఎప్పుడైతే నాసా వాడు ఫోటో చూపించినాడో అందరూ ఒప్పుకున్నాడు. అయితే రాముడు ఉన్నాడు అనే దానికి ఆనవాళ్ళు ఉంది కదా, అది కూడా చెరిపేయాలనే ఉద్దేశంతో సేతు సముద్రం ప్రాజెక్టును పెట్టి ఆ వారధిని ధ్వంసం చేయాలని. ఆ వారధిని ధ్వంసం చేస్తే ముందు తరాలకు అసలు వారధి ఉన్నట్లే తెలియదు కదా, కనుక రామాయణ ఆనవాళ్ళు లేకుండా జరిగిపోతుంది అన్నట్టుగా దాని గురించి ప్రాజెక్ట్ చేస్తే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ హిందువులందరినీ కలిపేసేసి ఆ ప్రాజెక్టు జరగకుండా చేయడం జరిగింది. అదే రకంగా మనకు తెలుసు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామి ఎన్ని కొండలండి? గట్టిగా 7 కొండలు కదా. మరి ఆ మధ్యలో ఒకడు ఎవడో 2 కొండలు అన్నాడు. ఎందుకయ్యా మీకు 7 కొండలు? 2 కొండలు చాలు, మిగతా 2 కొండలు వాళ్ళకి వీళ్ళకి పనిచేస్తామని.
అయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ విశ్వ హిందూ పరిషత్ అందరూ కార్యకర్తలు కలిసి తిరుమల తిరుపతి పరిరక్షణ సమితి అని ఏర్పడి గ్రామంలో పర్యటనలు చేసి అందరిలో చైతన్యం తెచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అదే ప్రభుత్వంతో 7 కొండల స్వామివి 7 కొండలే కానీ 2 కొండల కాలంలోనే విజయం సాధించడం జరిగింది. అంటే మనం కలిసి ఉంటే ఏదైనా సాధించుకోగలం. అమర్నాథ్ యాత్ర వెళ్తుంటే అక్కడ యాత్రికులకు అనుకూలం కోసం కొంత స్థలం ప్రతి సంవత్సరం మనకు లీజ్కి ఇస్తారు. దుష్టబుద్ధి పుట్టి కొన్ని సంవత్సరాల పాటు అది ఇవ్వకుంటే దానికోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అమర్నాథ్ యాత్రికులంతా కలుపుకొని అక్కడ కాశ్మీర్లో ఉన్న స్థానికులు కలిపి పెద్ద ఉద్యమం చేసేసి ఆ స్థలాన్ని తిరిగి మనకు లీజ్కు వచ్చేట్టుగా చేశారు. అమర్నాథ్ యాత్ర సులభంగా జరిగేట్లా ఇట్లా ఆర్టికల్ 370 రద్దు జరిగింది. భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం, భారతమాత శిరస్సు లాంటిది కాశ్మీరం. ఆ కాశ్మీరంలో 2 ప్రధానులు, 2 విధాలు, 2 నిశాన్లు ఉంటాయి, జెండాలు. అధికారులు ఏ దేశ में 2 विधान 2 प्रधान 2 निशान नहीं चलेगा అని ఆనాడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సహకరించి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తలందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కృషి చేయడం ద్వారా కాశ్మీర్ ఆర్టికల్ 370 పూర్తిగా రద్దయిపోయి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని యావత్ ప్రపంచానికి మనము పిలవగలిగాం. సంఘటన వల్ల జరిగే పనులు చూడండి. మనమందరం కలిసి ఉంటే బలిసిపోతాం, చీలిపోతే కూలిపోతాం. ఇందాక వారు చెప్పారు కులాల గురించి, అంటనాంతల గురించి. కులాల వల్లనే చాలా సమస్యలు వస్తున్నాయి. కులం మన బలం, బలహీనత. కులంలో ఏదైనా విషయం చెప్తే కింది వరకు వెళ్తుంది. అయితే నీది ఎక్కువ కులం, నాది తక్కువ కులం, ఇట్లా సమస్యలు వస్తాయి. ఈ సందర్భంగా ఈ 100 సంవత్సరాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఎన్నో ఘనకార్యాలు చేసింది. దాన్ని ఎక్కువ చెప్పుకోలేదు. 100 సంవత్సరాల కారణంగా ఒక సెలబ్రేషన్, ఒక పండుగ వాతావరణంలో ఆర్ఎస్ఎస్ చెప్పిన చాలా పనులు, కొన్ని పనులు మాత్రమే చెప్తున్నాం. ఇంతతోనే సరిపోతుందా? ఈ కార్యక్రమానికి ఇంకా మెరుగులు దిద్దుకొని ముందు జీవితం చక్క చేసుకోవాలి. దానికోసం పంచ పరివర్తన అనే ఒక కార్యక్రమాన్ని ఎలా ఉండాలి. నేను అన్ని విషయాలు కాదు కానీ స్వామి వివేకానంద కనపడుతున్నారు. వారు స్కూల్లో చదివేటప్పుడు రోజు జటకాల్లో వెళ్ళేవారు స్కూల్కి. ఆ స్కూల్లో టీచర్ ఒకసారి అడిగారు, మీరు ఎవరో ఏమేమి కావాలో చెప్పండి అని పిల్లలు అంటారు. చెప్తారు కదా, డాక్టర్, ఐ వాంట్ బికమ్ ఏ పోలీస్, ఐ వాంట్ బికమ్ ఏ లాయర్. ఇలా పిల్లలు ఉత్సాహం చేస్తారు. ఎందుకంటే ఆయన రోజు జటకాలో వస్తున్నారు కదా. అరే ఇది లాయర్, డాక్టర్, ఇంజనీర్ ఇట్లా చెప్తుంటే నువ్వు జటకాలు ఉండేవాడిని అవుతాను అంటే, అదే టీచర్ ఇంటికి వచ్చేసేసి ఆ రోజులో టీచర్లకు అంత తీరిక ఉండేది. హిందూ సమ్మేళనానికి విచ్చేసినటువంటి శ్రీ 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 పూజ్య స్వామీజీ గారికి నమస్సుమాంజలు. అలాగే ఈనాటి కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆవుల విజయభాస్కర్ రెడ్డి గారికి, ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి శ్రీ పరశురాముని రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా నా నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. మహిళా వక్తగా మొదట నన్ను ఆహ్వానించారు. పెద్దవాళ్ళు చెప్తుంటారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇక్కడ మాతృస్థానాన్ని మహిళగా తీసుకుంటే, ఈ మహిళా స్థానంలో ప్రధాన మహిళా వక్తగా నన్ను పిలిచి మహిళలకు కొంత సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరారు. మహిళలకు ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటి అంటే, మహిళలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. మర్చిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఇంటి బాధ్యతలు. ఆ ఇంటి బాధ్యతలను మర్చిపోయి ఉన్నటువంటి వాళ్ళను జాగృతం చేయడం కోసం ఈ కార్యక్రమంలో నాకు చిన్న అవకాశం లభించింది. మహిళలకు సంబంధించి కాబట్టి మొట్టమొదట ఆ జగజ్జననికి నమస్కారం చేస్తున్నాను. అమ్మల గన్నయమ్మ, మూరమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడి
జగజనికి నమస్కారం చేస్తూ నా ఈ జన్మకు కారణమైనటువంటి మా అమ్మ లలితమ్మ కూడా నేను ఈ సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాను. సరే, ఇక స్త్రీ శక్తి గురించి మాట్లాడుకుందాం. స్త్రీ శక్తి స్వరూపిణి. ఈ శక్తి స్వరూపిణిలో త్రిశక్తి స్వరూపిణి అని తీసుకుందాం. త్రిశక్తి స్వరూపిణి స్త్రీ అని ఎందుకంటున్నాను అంటే అమ్మవారి రూపంలో ముగ్గురు అమ్మవార్లు కనపడతారు. ఒకరు చదువుల తల్లి సరస్వతి, జ్ఞానాన్ని అందిస్తుంది. తర్వాత సంపత్ప్రదాయని శ్రీ మహాలక్ష్మి, ఆమె ఆర్థిక వ్యవహార పరంగా మన వెంట ఉంటుంది. తర్వాత దుష్టులను నాశనం చేసేటువంటి క్రమంలో పార్వతీదేవి కూడా అందులో కలిసి ఉంటుంది. ముగ్గురు రూపమే త్రిశక్తి స్వరూపిణి. సో స్త్రీ అనేటువంటి ఆమె త్రిశక్తి స్వరూపిణిగా సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఉండాలి. అంటే మేము చదువుకోలేదు, మా పిల్లలకు మేము ఏ జ్ఞానాన్ని అందించగలము అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనలో ఉండే ఏ విద్య అయితే ఉంటుందో, ఏ నైపుణ్యం అయితే ఉంటుందో అది మన పిల్లలకు మనం అందించవచ్చు. అట్లా ఒక సరస్వతి మాతగా మనము పిల్లలకు దగ్గర అవుతాము. తర్వాత సంపత్ప్రదాయని శ్రీ మహాలక్ష్మి, ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహించే క్రమంలో శ్రీ మహాలక్ష్మిగా మనం మన ఇంటిని వ్యవహరించవచ్చు. మూడో వ్యక్తిగా దుష్ట సంహారిణి పార్వతీదేవి అని చెప్పాను. అవసరమైనప్పుడు అంటే మన వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సి వచ్చినటువంటి సమయంలో ఎదురు తిరగవచ్చు. అది మనకు సాధ్యమైనటువంటి విషయం. అయ్యో మనకి ఏమీ చేత కాదే, వీళ్ళు మనల్ని ఏడిపిస్తున్నారే, మనల్ని బాధిస్తున్నారే అని తల వంచుకొని వెళ్లకుండా ఆ సమయంలో ఖచ్చితంగా ఎదురు తిరిగే పార్వతీదేవిలా కూడా మనం మారవచ్చు. అట్లా మూడు రూపాలు మనలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ మూడు రూపాల రూపమే స్త్రీ అని చెప్తూ ఏం చెప్తున్నాము అంటే ఇంటి వ్యవహారాలలో మన బాధ్యతను మనం చక్కగా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు సోదరులు చెప్పారు పిల్లలకి సాంప్రదాయాలు నేర్పించాలి అని. నిజంగా ఆ సాంప్రదాయాలు మొట్టమొదటిగా తల్లి నుంచే పిల్లలకు రావాలి. తల్లి ఎప్పుడైతే సాంప్రదాయాల పిల్లలకు నేర్పించడం మొదలవుతుందో, ఒక ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, కుటుంబ సాంప్రదాయాల పరంగా కావచ్చు, ఆ కుటుంబం ఇందులో తండ్రి పాత్ర లేదా అంటే ఉంది. కాకపోతే తండ్రికి సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి తల్లి ఆ వ్యవహారాలను నిర్వహించాలి అని ఇక్కడ నేను చెప్తున్నాను. అలాగే మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, సీతమ్మ వారు, ద్రౌపదీదేవి, ఇలా పురాణాల్లోని స్త్రీల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము. ఏకాత్మత స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది. అరుంధతి అనసూయాచ సావిత్రి జానకీ సతి ద్రౌపది కన్నడి గారి తేజావతి కథ. అలా అంటే వాళ్ళల్లో ఒక స్త్రీలను ఒక శ్లోకంలో తీసుకొని వచ్చారు అంటే వాళ్ళ గొప్పతనం ఏంటి అంటే వాళ్ళు కూడా మానవులే కదా. ఆ మానవుల యొక్క రూపాలను మనము ఏకాత్మ శ్లోకంలో తీసుకొచ్చాము. వాళ్ళ పేర్లను నిత్యం స్మరిస్తూ ఉన్నాము అంటే అది మాతృదేవత మాతృస్తుతి అని కాదు. ఆ మాతృదేవత స్థుతి ప్రతిరోజు మనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ తల్లుని స్మరించుకోవడం. అంత గొప్ప తల్లుల పేర్లు మనం ఇప్పుడు పరిచయం చేసుకున్నాం. సీతమ్మ వారి గురించి మనకు తెలుసు. రాముల వారి వెంట 14 సంవత్సరాలు స్వచ్ఛందంగా వనవాసానికి వెళ్తుంది. ఆ వనవాసంలో రావణాసురుడు ఎందుకు వెళ్ళిన తనను వివాహం చేసుకోమని అడిగితే గరికతో ఆయన్ని పోలుస్తుంది. రావణాసురుడిని గరికతో పోలుస్తుంది. నువ్వు గరిక లాంటి వాడివి, గాలికి ఎగిరిపోతావు అంటే నా రాముడు అంతటి గొప్పవాడు, అతను వచ్చి నిన్ను నాశనం చేసి నన్ను తీసుకెళ్తాడు అని తన భర్త యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇక ద్రౌపదీదేవి, ఆ ద్రౌపదీదేవి ఆమె పుట్టుకమే చాలా ఉన్నతమైనటువంటి పుట్టుక. అగ్ని నుంచి జన్మించినటువంటి వ్యక్తి ఆమె. ఆ తేజస్సు, ఆ శక్తి రెండు ఆమెలో ఉన్నాయి. మహాభారతంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర. కౌరవుల మరణానికి ఆమె కారణమవుతుంది. వాళ్ళే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అరుంధతి, అనసూయ, తర్వాత గార్గి, వీళ్ళందరినీ గురించి కూడా తెలుసుకున్నాము. అంటే అరుంధతి వశిష్ఠుడి యొక్క భార్య. సప్తర్షిలో వశిష్ఠుల వారు ఒకరు. ఆ వశిష్ఠుల భార్య అయినటువంటి అరుంధతి ఆ సప్తర్షులకు కూడా ప్రవచనాలను బోధించే, సప్తర్షులు అంటేనే మనం గొప్పవాళ్ళు అనుకుంటుంటాం, అటువంటి సప్తర్షులకు కూడా ప్రవచనాలు బోధించేటువంటి గొప్ప వ్యక్తి
అంటారు. అంటే అంత పతివ్రత అరుంధతి. తర్వాత అనసూయ, అత్రి మహర్షి యొక్క భార్య. ఆమె ఎంత గొప్పది అంటే ఆమె పాతివ్రత్యంతో త్రిమూర్తులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమెను పరీక్షించడానికి వచ్చి ఆమెకు ఒక నియమం పెడతారు. ఏం నియమము అంటే మాకు భోజనం వడ్డించాలి అనే నియమం పెడితే ఆ నియమంలో కూడా ఏంటి ఎలా పెట్టాలి అంటే వివస్త్రగా భోజనం వడ్డించాలి అనేసరికి వచ్చినటువంటి వాళ్ళ సామాన్యులు కానున్నటువంటి విషయాన్ని ఆమె గ్రహించి వాళ్ళ ముగ్గురికి భోజనం పెడతాను అని చెప్తూ ఆ ముగ్గురిని పిల్లలుగా మారుస్తుంది. పాతివ్రత్యంతో పసి పిల్లలుగా మారుస్తుంది. మార్చి వాళ్ళకి భోజనాన్ని వడ్డిస్తుంది. భోజనాన్ని వడ్డించిన తర్వాత తల్లి మనసు ఎలా ఉంటుంది? పిల్లల్ని చూసిన తర్వాత వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళకు ఉయ్యాల లూపాలి, తల్లిగా చేస్తున్నటువంటి అన్ని చేయాలి అనిపిస్తుంది. ఆ విధంగా ఆ ముగ్గురిని తన దగ్గర పెట్టేసుకుంటున్నారు. పెట్టేసుకుంటే వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ భార్యలు వచ్చి అడుగుతారు, అమ్మా మా భర్తని మాకు ఇవ్వు అని. అంటే నాకు వీళ్ళ ముగ్గురు ద్వారా ఒక సంతానం కావాలి, వీళ్ళ అంశతో ఒక సంతానం కావాలి, ఆ వరాన్ని నాకు అనుగ్రహిస్తే నేను మిమ్మల్ని వీళ్ళని మీకు ఇచ్చేస్తాను అంటే సరే అని చెప్పి వాళ్ళ యొక్క అనుగ్రహంతో త్రిమూర్తి స్వరూపంతో పుట్టినటువంటి వాళ్ళే శ్రీ దత్తాత్రేయ స్వాముల వారు. అంటే అంత పాతివ్రత్యం ఆమెలో ఉంది. తర్వాత గార్గి. ఈ గార్గి గారి గురించి చెప్పుకోవాలంటే జనకుని కొలువులో ఒక పండితురాలు. ఈమె కూడా తత్వశాస్త్రవేత్త. ఈ తత్వశాస్త్రవేత్తలో ఈమె ఏంటి అంటే యజ్ఞవల్క్య మహర్షి ఉన్నారు. యజ్ఞవల్క్య మహర్షి గారితో ఆమె తత్వశాస్త్రంలో పోటీకి దిగుతుంది. పోటీకి దిగినప్పుడు ఆ సభలో జనకుని కొలువులో నవరత్నాలు ఉంటారు. నవరత్నాలలో ఈమె ఒకటే అన్నమాట. ఒకే ఒక మహిళా పండితురాలు ఈమె. ఆ పోటీల్లో పాల్గొన్నటువంటి సమయంలో ఈమె చూపించినటువంటి మేధస్సుకు యజ్ఞవల్క్య మహర్షి చాలా ఆనందపడతాడు, ఆమెను అభినందిస్తాడు. అంటే స్త్రీలలో ఎంతో గొప్ప ఉంటుంది, గొప్పతనం ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని గొప్పతనాన్ని వెలికి తీయగలటువంటి వ్యక్తులు ఉండాలి, వాళ్ళకు వెనకగా వెలికి తీయగల వ్యక్తులు ఉండాలి. అదేవిధంగా తమలో ఉండే శక్తిని బయట తీసేటువంటి సామర్థ్యాన్ని ఆడవాళ్ళు పెంపొందించుకోవాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే మనము మన పిల్లలకి రోల్ మోడల్ గా ఉంటే, అంటే మాదిరిగా ఉంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి స్త్రీలలో శక్తి లేదని ఏ రోజు కూడా అనుకోవద్దండి. అలాగే సోదరులు ఇందాక ఒక విషయం చెప్పారు, మన సాంప్రదాయాన్ని వదిలేస్తున్నాము అని. ఆ సందర్భంగా ఏంటి అంటే సోదరి నివేదిత, వారి గురించి మనకు తెలుసు. ఆమె ఒక ఐర్లాండ్ దేశస్తురాలు, క్రైస్తవ సమాజానికి చెందినటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి క్రైస్తవానికి సంబంధించిన అన్ని అంశాలు తెలుసుకుంటుంది. ఎందుకు తెలుసుకున్నా ఆమెకి ఏదో వెలితి మనసులో, ఏంటి నేను ఇంకా ఏదో తెలుసుకోవాలి, నాకు ఇంకా ఏదో కావాలి, నేను ఇంకా అదే నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి ఆమెకు అనుకోకుండా వివేకానంద గారితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ఆధారంగా భారతదేశానికి వచ్చి భారతీయ సంస్కృతిని ఆమె అర్థం చేసుకుంటుంది. తను ఏదైతే కోరుకుంటుందో అంటే క్రైస్తవ సమాధానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి క్రీస్తు ద్వారా వచ్చినటువంటివి. అంతకు ముందే భారతదేశంలో ఎంతో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని నేను పొందాలి అని ఆమె ఏం చేస్తుంది, ఇక్కడనే ఉండిపోతుంది. ఇక్కడే ఉండి రామకృష్ణ పరమహంస గారి భార్య శారదామాతతో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. అలా అలా ఇక్కడే ఉండిపోయి మన భారతదేశంలో ఆమె తన పేరును మార్చుకొని సోదరి నివేదితగా ఇక్కడే ఉండిపోతుంది. అంటే మన దేశ సంస్కృతి అంత గొప్పది. అంత గొప్ప సంస్కృతిని మనం ఎప్పుడైతే మన పిల్లలకు నేర్పిస్తామో అప్పుడు మన సమాజం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. అన్నిటికంటే ముందుగా మన కుటుంబం